వీక్షకులకు స్వాగతం, నమస్కారం. పరకాల ప్రభాకర్ గారు ది వైర్కి వ్యాసం రాస్తూ ఎన్డీఏ ప్రభుత్వం మీద, ఈవీఎం సిస్టమ్ మీద చాలా అనుమానాలు వ్యక్తపరిచారు. దాన్ని తీసుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొంతమంది మేధావులు విషప్రచారం చేస్తూ ఉన్నారు. పరకాల ప్రభాకర్ గారు లేవనెత్తిన అంశం ఏంటి, ఈవీఎం సిస్టమ్ ఏంటి, ఎన్డీఏ మీద అలా ఆరోపణలు చేయడానికి కారణాలు ఏంటి, విశ్లేషించడానికి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం అండి. పరకాల ప్రభాకర్ గారు ఆ మధ్య వైర్కి ఒక వ్యాసం రాస్తూ ఈవీఎంల మీద, ఓటింగ్ మీద అనుమానాలు వ్యక్తం చేశారు. దాన్ని తీసుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విషప్రచారం చేస్తూ ఉంది. ఆయన అనుమానాలు ఇలా విషప్రచారం ఎట్లా విశ్లేషిస్తారు? అంటే ముందుగా నేను మీకు ఒక డిస్క్లైమర్ చెప్పాలి. ఎందుకు అంటే పరకాల ప్రభాకర్ చెప్పిన విషయాలని నేను కూర్చొని నేను విశ్లేషించి మళ్ళీ చెప్పి ఆయన చెప్పింది తప్పు అని ప్రూవ్ చేయటానికి నేనేదో నా మేధావితనాన్ని నేను ప్రదర్శించటం, ఇటువంటివన్నీ నాకు ఇష్టం లేదు. నేను ఈ ప్రొసీజర్ ఎట్లా ఉంటుంది, ఈ ప్రొసీజరు ఎంత ఫుల్ ప్రూఫ్గా ఉన్నది అనే విషయాలు చెప్తాను. మీరు పరకాల ప్రభాకర్కి అన్వయించుకుంటారో లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అన్వయించుకుంటారో అది మీ ఇష్టం. ఇట్ ఈస్ లెఫ్ట్ టు యూ. ఇక్కడ మన దగ్గర ఉన్న సిస్టమ్ ఇప్పుడు జరుగుతున్నది ఈవీఎంలు వాడటం ప్రారంభించిన దగ్గర నుంచి ఉన్న సిస్టమ్ని ఒక్కొక్కటి మెరుగుపరుచుకుంటూ వస్తూ ఉన్నాం. ఇప్పటికీ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఈవీఎంలో వాడుతున్న సిస్టమ్ అంటే పోలింగ్ సిస్టమ్ని 100% ఫుల్ ప్రూఫ్ పర్ఫెక్ట్ అని నేను కూడా చెప్పను. 99.9% కరెక్ట్ అనే నేను చెప్పగలుగుతాను. 0.1% ఎర్రర్స్ ఉండొచ్చు. ఇంకొకటి ఏంటి, ఇది పరకాల ప్రభాకర్కి రిప్లై కాదు, కానీ నేను అంటే పరకాల ప్రభాకర్ ఆయన హాఫ్ పాలిటీషియన్, హాఫ్ జర్నలిస్ట్, హాఫ్ బ్యూరోక్రాట్, హాఫ్ వాట్ నాట్ ఎవ్రీథింగ్. అందుకని ఆయన్ని విభేదించటం అనేది కాదు, కానీ సిస్టమ్ గురించి మనం మాట్లాడుకోవాలి. అంటే ఇక్కడ ఏంటి అంటే ఈ ఈవీఎంలో వచ్చిన దగ్గర నుంచి కూడా ప్రతిదీ డిస్ప్యూట్ అవుతూనే ఉన్నది. ఆ డిస్ప్యూట్ని సుప్రీంకోర్టు దాకా తీసుకువెళ్తూనే ఉన్నారు. అక్కడ వాళ్ళు పరిష్కారం చేసినంత వరకు చేస్తూనే ఉన్నారు. అసలు ఈవీఎంలని మన దేశంలో ప్రవేశపెట్టింది ఎవరు? నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత ప్రవేశపెట్టాడా? అంతకు ముందరే ఉన్నాయా? అంతకు ముందు నుంచే ఉన్నాయి. అంతకు ముందు నుంచే ఉన్నాయి. తీసుకొచ్చిందే కాంగ్రెస్ పార్టీ. తీసుకొచ్చిన తర్వాత ఈవీఎంలన్నీ కూడా అంటే మనం వాడే సెల్ ఫోన్ లాగా ఈవీఎంలన్నీ దేనికైనా కనెక్ట్ అయి ఉంటాయా? ఖచ్చితంగా ఉండవు. ఈవీఎంలని ట్యాంపర్ చేసే అవకాశం ఉందా? వాటిని ట్యాంపర్ చేసే అవకాశం లేదు. చిప్ బేస్డ్ అది ఏదన్నా దేంతో అయినా కనెక్టెడ్ ఉంటే ట్యాంపర్ చేయడానికి అవకాశం ఉంటుంది, కానీ మామూలు పరిస్థితుల్లో అంటే అందులో ఇవి ఉండవు కాబట్టి ట్యాంపర్ చేసే ఇది ఉండదు, అవకాశం లేదు. వీటిని ముందరే ప్రోగ్రామ్ చేసి పెట్టవచ్చా? ముందరే ఈవీఎంలని అంటే బీజేపీకి ఇన్ని రావాలి, కాంగ్రెస్కి ఇన్ని రావాలి అని ముందరే ప్రోగ్రామింగ్ చేసి పెట్టవచ్చా? ఆ అవకాశం ఉంటే కాంగ్రెస్ తీసుకొచ్చింది కాబట్టి కాంగ్రెసే గెలుస్తూ వచ్చేది. నేను దానికి కూడా చెప్తా. నేను దానికి కూడా ఎందుకు అంటే మనం పూర్వాపరాలన్నీ మాట్లాడుకుంటే ఫ్యాక్చువల్ ఎర్రర్స్ ఏంటి అనేది మనకి తెలిస్తే మన వ్యవస్థని మనం గౌరవించాలా వద్దా? ఎన్నికల వ్యవస్థని మనం గౌరవించాలా వద్దా? వీళ్ళందరూ రకరకాల కారణాలతోటి వ్యవస్థ మీద ఉన్న గౌరవాన్ని తగ్గించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నా ప్రయత్నం ఏంటి అంటే మనం వ్యవస్థని పెట్టుకున్నది మనమే, అది ఫుల్ ప్రూఫ్ వ్యవస్థనే పెట్టుకున్నాము. దీని మీద రకరకాల కేసులు అయినాయి, ఆ కేసుల మీద జడ్జిమెంట్లు వచ్చి ఉన్నాయి. అది ఫుల్ ప్రూఫ్ వ్యవస్థ అని మనం నమ్మితే మనం సుఖంగా ఉంటాం. ప్రజాస్వామ్యం మీద మనకి నమ్మకం ఉంటుంది. లేదు, ప్రజాస్వామ్యం మీద ప్రజలకి నమ్మకం పోగొట్టాలి అనే ప్రయత్నం నేను చేస్తాను అంటే నిన్ను సంఘ విద్రోహ శక్తి అంటారు. సంఘం ఏం కోరుకుంటుంది? వ్యవస్థ పటిష్టంగా ఉండాలని కోరుకుంటుంది. నేను వ్యవస్థ మీద అపనమ్మకం కలిగిస్తాను అని అనే వ్యక్తులు కొంతమంది ఉన్నారు. వాళ్ళని ఇప్పటి వరకు మనం మావోయిస్టులు అనేవాళ్ళం. ఆ మావోయిస్టుల్లో ఉన్న ఇద్దరు అగ్రనేతలు ఇంకా లాస్ట్ వాళ్లే ఉన్నారు. వాళ్ళిద్దరూ నిన్న లొంగిపోయారు. దాంతో ఇంకా మొత్తం భారతదేశంలో మావోయిస్టు సమస్య తీరిపోయినట్టే అని చెప్పి కేంద్ర హోంశాఖ కూడా ప్రకటించింది. ఆ హిడ్మా ఎన్కౌంటర్ తర్వాతే చాలా దెబ్బలు తగిలినాయి. ఆ తర్వాత ఉన్న వాళ్ళందరూ కూడా లొంగిపోయారు. మేము లొంగిపోతామయ్యా, మాకు కొంత గడువు ఇవ్వండి అని చెప్పి వాళ్లే అఫీషియల్గా రిక్వెస్ట్ చేశారు. దాంతో కేంద్ర ప్రభుత్వం కూడా ఆగింది. మిగిలిన వాళ్ళని ఏరివేయకుండా ఆగింది.
ఇదంతా జరిగింది. అంటే వ్యవస్థ మీద నమ్మకం మనకి ఇంపార్టెంట్. మనకి మదర్ ఈజ్ సర్టెన్, ఫాదర్ ఈజ్ అ బిలీఫ్. అమ్మ పిలిచి వీడిని మీ నాన్న అంటే వాడిని నాన్న అని పిలుస్తాం, వాడు మీ నాన్న కాదు అంటే మనం వాడిని నాన్న అని పిలవం. అంతే. మదర్ ఈజ్ సర్టెన్, ఫాదర్ ఈజ్ అ బిలీఫ్. మన వ్యవస్థ అంతా కూడా నమ్మకం మీదే వెళ్తుంది. ఆ నమ్మకాన్ని విఘాతం కలిగించే విధంగా ఎవడు మాట్లాడినా తప్పే. ఇక్కడ ఈ ఈవీఎంని ట్యాంపర్ చేసావు, నువ్వు కూర్చొని ట్యాంపర్ చేసావు. అందులో భారతీయ జనతా పార్టీకి అసలు మొత్తం ఇక్కడ 1200 ఓట్లు ఉంటే ఈ పోలింగ్ బూత్లో మొత్తం 1199 ఓట్లు బీజేపీకి పడాలి, 1 కాంగ్రెస్కి పడాలి అని ఏదన్నా ప్రోగ్రామింగ్ చేసావనుకో, ఆ బ్యాలెట్ బాక్స్ ఎక్కడికి వెళ్తుందో తెలుసా నీకు? ఆ బ్యాలెట్ బాక్స్ నువ్వు అనుకున్న ప్లేస్కి వెళ్ళటానికి 0.1% ఛాన్స్ కూడా లేదు. నువ్వు 1200 ఓట్లకి నువ్వు కాన్ఫిగర్ చేసి పెట్టుకుంటే అది 890 ఓట్లు ఉన్న పోలింగ్ స్టేషన్కి వెళ్ళొచ్చు. ఈ బ్యాలెట్ బాక్స్ ఇక్కడికే వెళ్తుంది అని చెప్పటానికి వీల్లేదు, ఎవరికి తెలియదు. మన సిస్టమ్ అట్లా ఉన్నది. ఓకే, అంటే అది ఎట్లా చేస్తారు అంటే మీకు పోలింగ్ సిబ్బందికి ఈ ఈవీఎంలు ఇచ్చేటప్పుడు వాళ్ళతోటి మాక్ పోలింగ్ చేయించుకుంటారు. వాళ్ళు సాటిస్ఫై అయితే సాటిస్ఫైడ్ అని సంతకం పెట్టించుకుంటారు. వాడు నొక్కుతాడు, 10 ఓట్లు నొక్కాడు అనుకో, ఆ 10 ఓట్లు హస్తం గుర్తుకు నొక్కితే అది కమలం పువ్వు గుర్తుకు పడితే వాడు ఆ బాక్స్ తీసుకోడు, రిజెక్ట్ చేస్తాడు. రిజెక్ట్ చేయవద్దు, నాకు ఇది వద్దు అంటాడు. లేదు 9 నొక్కితే 11 అక్కడ రికార్డ్ అయితే వాడు తీసుకోడు. ఇవి ర్యాండమ్గా చెక్ చేస్తారు. అన్ని మిషన్లు చెక్ చేస్తారని చెప్పేంత అమాయకుడిని నేను కూడా కాదు. ర్యాండమ్గా చెక్ చేస్తారు. ర్యాండమ్గా చెక్ చేసిన తర్వాత సాటిస్ఫై అయితే ఈవీఎం మిషన్ ఇస్తారు. నీకు ట్యాంపరింగ్ ఎట్లా చేస్తావు? ట్యాంపరింగ్ పెట్టి కమిషన్ చేసిన తర్వాత ట్యాంపరింగ్ చేయాలి. అంటే పోలింగ్ బూత్లో అన్ని ఆర్గనైజ్ చేసిన తర్వాత ట్యాంపరింగ్ చేయాలి. అట్లా చెయ్యాలి అంటే నీకు అక్కడ స్టాఫ్ ఎవరు వస్తాడో ఎవరికి తెలియదు. రిటర్నింగ్ ఆఫీసర్కి తన కింద స్టాఫ్ ఎవరెవరో అంటే పేర్లు గిర్లు అవన్నీ తెలిస్తే తెలియచ్చు. వాడు ఎక్కడి నుంచి వస్తాడో, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి వస్తాడో, ఎండోమెంట్స్ నుంచి వస్తాడో, ఎక్కడి నుంచో లోకల్ బాడీస్ నుంచి వస్తాడో తెలియదు. ఈ ఆర్ఓ తోటి రిటర్నింగ్ ఆఫీసర్ తోటి అందరూ కలిసి కుమ్ముక్ అవుతారు అన్నది 0%. అసలు దానికి ఛాన్స్ లేదు, అవకాశం లేదు. అయిపోయిందా? అయిపోయిన తర్వాత నేను వెళ్ళి ఓటు నొక్కుతా. ఓటు నొక్కినప్పుడు అంటే భారతదేశంలో ఈవీఎంలు ప్రవేశపెట్టినప్పుడు ఈవీఎం మిషన్ ఒక్కటే ఉన్నది. ఆ తర్వాత వీవీప్యాట్ కనిపెట్టారు. వీవీప్యాట్ని దానికి అటాచ్ చేశారు. అటాచ్ చేసిన తర్వాత నేను వెళ్ళి హస్తం గుర్తుకి నొక్కితే అక్కడ నాకు కనపడుతూ ఉంటుంది. దేనికి నొక్కా స్పష్టంగా కనపడుతుంది. అది హస్తం గుర్తు రాకపోతే నేను అక్కడే గొడవ చేస్తాను. నేను నొక్కింది హస్తం గుర్తుకు అయితే అది కమలం పువ్వు గుర్తుకు వచ్చింది అని చెప్పి నేను అక్కడే అబ్జెక్షన్ చెప్పడానికి వీలుంటుంది. వృద్ధులు కానీ కంటి చూపు కరెక్ట్గా లేని వాళ్ళు కానీ అది చూడలేకపోవచ్చు. ఆ పర్సంటేజ్ ఎంత ఉంటుందో నేను ప్రత్యేకంగా మీలాంటి మేధావులకి అవన్నీ నేను వివరించక్కర్లేదు. ఇది ఓటు వేయటానికి, ఆ వీవీప్యాట్ రావటానికి, ఆ తర్వాత కుయ్యన్ సౌండ్ రావటానికి, మళ్ళీ ఓటేయటానికి ఈ మిషన్ ప్రిపేర్ కావటానికి ఇట్ విల్ టేక్ సమ్ టైం. ఆ టైం ఉంటుంది కాబట్టి దాన్ని రిగ్గింగ్ చేయటానికి వీలు లేదు, అవకాశం లేదు. అంతకు ముందర బ్యాలెట్ పేపర్లప్పుడు టప మార్కు గుద్ది బాక్సులో వేస్తే అవి లెక్కబెట్టిన ప్రజాస్వామ్యాన్ని చూసిన మనం ఈ రోజున ఈవీఎంలు వాడుతూ ఉంటే ఈవీఎంల్లో కూడా రిగ్గింగ్ చేస్తున్నారని ఒకడు, లేకపోతే ఈవీఎంలో ట్యాంపర్ చేస్తున్నారని ఒకడు, ఈవీఎంలని మ్యానిపులేట్ చేస్తున్నాడని ఒకడు, వీళ్ళందరూ వచ్చి ఈ మేధావులందరూ కొత్త సిద్ధాంతాలు చెప్తూ ఉంటే కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నిసార్లు వీళ్ళ అనుమానాలు నివృత్తి చేయాలి. ఇంకొకటి అయిపోయిన తర్వాత ఇప్పుడు మీకు ఆ మిషన్ పోలింగ్ బూత్లోకి వెళ్దాం. పోలింగ్ బూత్లో అన్ని పార్టీల ఏజెంట్లు ఉంటారా ఉండరా మరి మేధావులు అందరూ కలిసి చెప్పాలి. ఇండిపెండెంట్లకు కూడా పోలింగ్ ఏజెంట్ని పెట్టుకునే అవకాశం ఉందా లేదా నాకు తెలియదు, మీరు చెప్పండి. ఎంతమంది అభ్యర్థులు ఉంటే అంతమందికి ఏజెంట్లు ఉంటారు కదా. వాడు పెట్టుకోలేక వదిలేస్తే నువ్వేం చేయలేవు. పైగా ఇంకొకటి ఏంటో తెలుసా, ఇప్పుడు కాంగ్రెస్ క్యాండిడేట్ ఉంటాడు. కాంగ్రెస్ క్యాండిడేటే ఒక 2 ముగ్గురుతోటో డమ్మీలే ఇస్తాడు. మేధావులకి ఈ విషయాలన్నీ తెలియకపోవచ్చు కానీ ఎందుకే ఇస్తాడో తెలుసా? ఏజెంట్ల కోసమే. ఎగ్జాక్ట్లీ. ఏజెంట్లని పెట్టుకోవటానికి వీలుగా, అంటే ఒక కాంగ్రెస్ క్యాండిడేట్ వాడికి సంబంధించిన 3 ఏజెంట్లని కాకుండా వాడు ఇంకొక 2 డమ్మీల్ని వేయిస్తే మొత్తం వాడు 9 మంది ఏజెంట్లు వాడి మనుషులే ఉంటారు. దీన్ని మేధావులకి కనపడకపోవచ్చు కానీ
నాలాంటి వాడికైతే ఇదంతా కనపడుతూ ఉంటుంది. సామాన్య ఓటర్ కూడా తెలుసు ఆ విషయం అంతా. అందరూ వచ్చి అక్కడ కూర్చున్న తర్వాత నేను సత్యమూర్తి, నా ఏజ్ 65 years, ఆ తండ్రి రామకోటేశ్వరరావు అని నేను చెబితే కరెక్ట్ చెప్పానా లేదా అని ఈ 9 మంది చూస్తూనే ఉంటారా లేదా? చూస్తారా, రౌండ్ చేసుకుంటారు ఓటర్ లిస్ట్ రౌండ్ చేసుకో. అందరికీ తెలుసా అంటే తెలిసిన వాడిని పెట్టుకోకపోవటం నీ కర్మ, నేనేం చేయాలి? నేను నా పేరు చెప్తా. నేను తండ్రి పేరు తప్పు చెబితే వాళ్ళ చూసుకొని తిరగొట్టిన కేసులు ఎన్నున్నాయి? చాలా ఉన్నాయి. ఇంకొకటి, నా ఓటు అప్పటికే వేసి ఉంటే నేను ఛాలెంజ్ చేసి ఓటు వేయచ్చు, ఓటు ఛాలెంజ్ చేయొచ్చు. అటువంటివి ఎన్ని కేసులు అంటే దాదాపుగా ఒక 100 పోలింగ్ బూతులు ఉంటే 2-3 పోలింగ్ బూతుల్లో ఇటువంటివి నమోదవుతాయి. రేర్గా జరిగే సంఘటన. ఇది వరకు పోలింగ్ అంటే బ్యాలెట్ పేపర్లు ఉన్నప్పుడు నీ ఓటు ఎవరో వేశారమ్మా, ఇగో వేరే ఓటు ఇస్తా వేసుకో అని చెప్పే పరిస్థితి ఉన్నది. ఈ రోజున అది లేదు. అంటే మనం ఎన్నికల వ్యవస్థని సంస్కరించుకుంటూ వస్తూ ఉన్నాము. ఓకేనా? ఈ ప్రాసెస్ అంతా అయిపోయింది. ముందర ఏజెంట్లు చూసుకుంటారు. ఆ తర్వాత పోలింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వాళ్ళందరూ ఫామ్ 17C 17 ఏదో ఉంటుంది, 17B దాని మీద అందరూ సంతకాలు పెడతారా పెట్టరా ఒక్కసారి చెక్ చేస్తారు. పెట్టిన తర్వాత రిటర్నింగ్ ఆఫీసర్ ఒక రిపోర్ట్ రాస్తాడా రాయడా మీరు చెక్ చేసుకో. రాస్తాడు. రిటర్నింగ్ ఆఫీసర్ రాసిన తర్వాత ఈ కాగితాలన్నీ పెట్టి ఆ బ్యాలెట్ పేపర్ మీద పెట్టి కౌంటింగ్ సెంటర్కి పంపిస్తాడా పంపిడా చెప్పండి. సీల్ చేసి పంపిస్తాడు అందరి సమక్షంలో. కౌంటింగ్ సెంటర్కి వెళ్ళిన తర్వాత మనం చూసాం ఒక సందర్భంలో తెలంగాణ నిజామాబాద్లో మొత్తం బ్యాలెట్ బాక్సులు మార్చారు అని చెప్పి నిజామాబాద్ పార్లమెంటు ఎన్నికల్లో గొడవ చేశారు. తీరా చూస్తే ఏం మార్చలేదు, అవే ఉన్నాయి. అంటే ఎందుకు చెప్తున్నానంటే రాజకీయ కారణాలతోటి మనం ఏదైనా చెప్పచ్చు, ఎన్నైనా మాట్లాడచ్చు. వాస్తవం డిఫరెంట్గా ఉంటుంది. కౌంటింగ్ బూత్లో ఈ మిషన్లన్నీ పెట్టిన తర్వాత సీలేసి అందరితోటి సంతకాలు పెట్టించుకుంటారు. కౌంటింగ్ ఏజెంట్ వెళ్ళిన తర్వాత ఈడు పోలింగ్ ఏజెంట్ వాడి పార్టీ వాడే కదా, కౌంటింగ్ ఏజెంట్ వాడి పార్టీ వాడే కదా, వాడు సంతకాన్ని టాలీ చేసుకుంటాడా చేసుకోడా? సంతకాన్ని టాలీ చేసి ఓకేనాక ఓపెన్ చేస్తారు. వీడి సంతకం నాకు గుర్తులేదండి అనే వాడిని కౌంటింగ్ ఏజెంట్గా పెట్టుకుంటే నీ కర్మ, నేనేం చేయలేను. అంటే అది తీసిన తర్వాత కౌంటింగ్ ప్రాసెస్ మొదలు పెట్టబోయే ముందర సీలు ఉందో లేదో చెక్ చేసుకుంటారా లేదా? అందరూ చెక్ చేస్తారు. ఓకే. తర్వాత కౌంటింగ్ ప్రాసెస్ స్టార్ట్ కావటానికి ముందు కౌంటింగ్ ఏజెంట్లు నాకు ఈ బాక్స్ తెరవండి అంటే ఆ బాక్స్ తెరిచి ఆ బాక్స్ కి సంబంధించిన వీవీప్యాట్ మిషన్లు తీసి ఇందులో ఎన్నున్నాయి? 891 పోలింగ్. ఫామ్ 17C ఎన్ని రాశారు? 891. RO ఏం రాశాడు? 891. వీవీప్యాట్లు తీసి 891 ఉన్నాయా లేదా అని చెక్ చేస్తారా లేదా? ర్యాండమ్ గా చెక్ చేస్తారండి. అన్ని చేస్తారని నేను చెప్పను, అన్ని చేయటం సాధ్యం కాదు. ర్యాండమ్ గా చెక్ చేస్తారు. ఈ బాక్స్ మీద నాకు డౌట్ అంటే ఆ బాక్స్ ని తీసి ఈ ప్రాసెస్ అంతా చేస్తారా చేయరా? చేస్తే అందరు సంతకాలు తీసుకుని ఒపీనియన్ తీసుకుని మొదలు పెడతారు కౌంటింగ్. ఆయన ఎవరో ఒక మేధావి వీవీప్యాట్లు అన్ని లెక్కించాలి అని సుప్రీంకోర్టుకి వెళ్ళాడు. ఎలక్షన్ కమిషన్ ఏం చెప్పిందంటే వీవీప్యాట్లు లెక్కేసి ఈవీఎం మిషన్లు లెక్కేసి 2 సార్లు ఎందుకండి మీరు బ్యాలెట్ పేపర్ పెట్టుకోండి, అది ఒకటి లెక్కేసి పెడతాం అన్నారు. అంటే వీవీప్యాట్లు అన్ని లెక్కేస్తే ఇంక మరి బ్యాలెట్ పేపర్ లెక్కేసినట్టే కదా. ఇదే విషయాన్ని ఎలక్షన్ కమిషన్ సుప్రీంకోర్టుకి చెప్పినప్పుడు సుప్రీంకోర్టు వయా మీడియాగా ర్యాండమ్ గా వీవీప్యాట్లు చెక్ చేయండి, 1, 2, 3, 5 వరకు చెక్ చేయొచ్చు అని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇస్తే దాని ప్రకారం ర్యాండమ్ గా అక్కడికి వచ్చిన కౌంటింగ్ ఏజెంట్లు అందరూ మాకు అక్కర్లేదు అంటే నేను చెప్పలేను, కానీ ఎవడు అబ్జెక్షన్ చెప్పినా కానీ వాళ్ళు వీవీప్యాట్లు ర్యాండమ్ గా వాడు కోరుకున్న దాన్ని లెక్కించి చూపిస్తారు. ఈ మేధావులందరూ నాకు తెలీదు చెప్పాలి, నాకు ఇవన్నీ తెలియవు, నాకు మీరందరూ తెలిసిన మీ మేధావులందరూ చెప్పండి. అయిపోయిన తర్వాత మీకు ఇక్కడ అంటే నేను ట్యాంపర్ చేయలేరు అని చెప్పాను, ఇంపర్సనేషన్ చేయలేరు అని చెప్పాను, మీరు రిగ్గింగ్ చేయలేరు అని చెప్పాను. ఆ తర్వాత కౌంటింగ్ ప్రాసెస్ ఎట్లా ఉంటుందో చెప్పాను. ఇంకేం చేయాలి? కౌంటింగ్ లెక్కేసిన తర్వాత నీకు ఓట్లు రాకపోతే, నువ్వు ఓడిపోతే నేనేం చేయాలి?
నీకు ఓట్లు ప్రజలు వెయ్యకపోతే ఎవడు మాత్రం ఏం చేయగలుగుతాడు? సరే, ఈ మేధావులు అంటే మరుగున పడిపోతున్న వాళ్ళ గుర్తింపుని మళ్ళీ ప్రజలకు పరిచయం చేసుకోవడం కోసం మాట్లాడుతున్నారు అనుకోండి. పార్టీలు వాళ్ళ ఏజెంట్లను కూర్చోబెడతారు, పోలింగ్ ఏజెంట్లు ఉంటారు, కౌంటింగ్ ఏజెంట్లు ఉంటారు, ప్లస్ అభ్యర్థులు తిరుగుతూనే ఉంటారు. వాళ్ళు ప్రతి క్షణం అబ్జర్వ్ చేసుకుంటూనే ఉంటారు, జాగ్రత్తగానే ఉంటారు. ఆ పార్టీలు కూడా మాట్లాడుతానే అంటే అసమర్థుల్ని ఆ క్యాండిడేట్గా నియమించింది అనుకోవాలా, ఏజెంట్గా నియమించింది అనుకోవాలా? వాళ్ళు అసమర్థులో సమర్థులో. నేను ఇప్పుడు మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఆంధ్రప్రదేశ్లో పులివెందుల అనే ఒక అసెంబ్లీ నియోజకవర్గం ఉంది. ఈ అసెంబ్లీ నియోజకవర్గానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే ఆయన ఎమ్మెల్యేగా ఉన్నాడు ప్రస్తుతానికి. ఈ పులివెందుల నియోజకవర్గంలో 101, 102 పోలింగ్ బూతులు ఉన్నాయి 3 మండలాల్లో. ఈ 100 అనుకుందాం, సుమారుగా 100. కరెక్ట్ ఫిగర్ నాకు కూడా గుర్తులేదు. కానీ ఈ 100 పోలింగ్ బూతుల్లో తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి 2024 ఎన్నికలు కొంచెం ఆపండి, 2019 ఎన్నికల వరకు ఈ అన్ని పోలింగ్ బూతుల్లో తెలుగుదేశం పార్టీ వాళ్ళ పోలింగ్ ఏజెంట్లని పెట్టుకోలే పరిస్థితి ఉండేది కాదు. 2019 ఎన్నిక వరకు కూడా మీరు కావాలంటే రికార్డు చూసుకోండి. ఫస్ట్ టైం తెలుగుదేశం పార్టీ పుట్టిన తర్వాత 2024 ఎన్నికలలో అసెంబ్లీ పార్లమెంటు 2 కలిసి జరిగినాయి కదా. ఆ ఎన్నికలలో పులివెందుల నియోజకవర్గంలో ఉన్న అన్ని పోలింగ్ బూతుల్లో తెలుగుదేశం పార్టీ ఒక్కొక్క పోలింగ్ బూత్కి 3 వీళ్ళ పేర్లు ఇచ్చి పెట్టుకోగలిగింది. అది జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా. మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నారు కాబట్టి నేను ఈ పులివెందుల ఎగ్జాంపుల్ చెప్తున్నా. జగన్మోహన్ రెడ్డి నీ నియోజకవర్గంలో నీ ప్రత్యర్థి పార్టీకి పోలింగ్ ఏజెంట్లని కూడా పెట్టుకోనివ్వకుండా నువ్వు అడ్డుపడుతున్నావు కదా. నీకు ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉండే ఈ పనులన్నీ చేసావా? ఇంకొక విచిత్రం, ఈ జగన్మోహన్ రెడ్డి చేసే పని ఇంకొకటి చెప్తా. ఏం చేస్తాడో తెలుసా? ఉదాహరణకి మీరు తెలుగుదేశం అనుకోండి, మీరు ఒక 3 పోలింగ్ ఏజెంట్లని బలానా 82వ పోలింగ్ బూత్లో ఇగో ఈ 3 పోలింగ్ ఏజెంట్లుగా ఉంటారు అని మీరు లిస్ట్ ఇస్తారు కదా. ఆర్ఓ దగ్గర నుంచి ఆ లిస్టు తెప్పించుకొని ఆ 3 రాత్రికి రాత్రి బెదిరించి, ముందర ఇవ్వాలి కదా, రాత్రికి రాత్రి బెదిరించి వాళ్ళని పోలింగ్ ఏజెంట్లుగా విత్డ్రా చేయిస్తాడు ఈ జగన్మోహన్ రెడ్డి. లేదంటే బ్లాక్మెయిల్ చేస్తాడు, కిడ్నాప్ చేస్తాడు, రకరకాలు. అసలు విత్డ్రా అయిపోతారు జగన్మోహన్ రెడ్డి. మనం కూర్చొని మనం ప్రజాస్వామ్యం గురించి మనం మాట్లాడుకుంటే ఎట్లా? ట్యాంపర్ చేయలేవు, పోలింగ్ ప్రాసెస్లో నువ్వు తప్పులు చేయలేవు, కౌంటింగ్ ప్రాసెస్లో నువ్వు తప్పులు చేయలేవు. ఈ మేధావులందరూ, అంటే నేను పరకాల ప్రభాకర్ గురించి మాట్లాడలేదు, ఈ మేధావులందరూ ఎప్పుడు బయటికి రావాలో తెలుసా? ఈ మేధావులందరూ 20 నెలల ఎన్నికలు అయిపోయిన 20 నెలల తర్వాత ఇప్పుడు వచ్చి ఆ పర్సంటేజ్ ఇట్లుంది, ఈ పర్సంటేజ్ ఇట్లుంది, ఈ పర్సంటేజ్కి ఆ పర్సంటేజ్కి ఎందుకు తేడా ఉంది, ఈ పర్సంటేజీల తేడా వల్ల ప్రజా అభిప్రాయం తారుమారైంది, ఈ సూత్రాలన్నీ చెప్తారు కదా. ఈ మేధావులందరూ వచ్చి మాట్లాడాల్సింది ఎప్పుడు అంటే దొంగ ఓట్లు చేర్పించే సమయంలో వీళ్ళందరూ బయటికి రావాలి, అప్పుడే మాట్లాడాలి. మీకు ఉదాహరణ చెప్తా, ఆంధ్రప్రదేశ్ ఉదాహరణే చెప్తా. నేను వేరే రాష్ట్రాలనే బీహారు, ఉత్తరప్రదేశ్ అక్కడేం జరుగుతుంది అవి కూడా చెప్పమంటే చెప్తా, కానీ ఆంధ్రప్రదేశ్ చెప్తే మనందరికీ అర్థమవుతుంది కాబట్టి. ఆంధ్రప్రదేశ్లో ఉరవకొండ అనే ఒక నియోజకవర్గం ఉంది. దానికి పయ్యావుల కేశవ్ అనే ఆయన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి, ఇప్పుడు ఆర్థిక మంత్రి. ప్రస్తుతం ఆయన ఆర్థిక మంత్రి, సిట్టింగ్ ఎమ్మెల్యే. ఆయన నియోజకవర్గంలో ఆ దొంగ ఓట్లు చేర్పిస్తూ ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆయన ఆధారాలతో సహా పట్టుకొని ఎన్నికల సంఘం దాకా వెళ్ళి కాళ్ళకి చెప్పులు అరిగేలాగా తిరిగి దాదాపుగా 10 నెలలు పోరాటం చేసిన తర్వాత కేంద్ర ఎన్నికల సంఘం ఈయనిచ్చిన ఆధారాలని పరిశీలించి సిఇఓ, జిల్లాల్లో సిఇఓ అంటే టాప్ ఎగ్జిక్యూటివ్ కదా, టాప్ ఎగ్జిక్యూటివ్, అటువంటి టాప్ ఎగ్జిక్యూటివ్లు 2 సస్పెండ్ చేసింది. అవును, కేంద్రంలో ఎవరున్నారు? బీజేపీ ఉంది. రాష్ట్రంలో అధికారంలో అప్పుడు ఎవరున్నారు? జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. ఈ ఎగ్జాంపుల్ అంటే 2 టాప్ సిఇఓల్ని సస్పెండ్ చేసింది, ఒక 5 ఎంప్లాయీస్ దీనికి బాధ్యులు అని చెప్పి వాళ్ళని తీసి సస్పెండ్ చేసి పక్కన పడేశారు. ఈ సంఘటన జరిగిన తర్వాత ఈ పరకాల ప్రభాకర్ కానీ ఇప్పుడు మాట్లాడుతున్న మేధావులు కానీ ఎవరైనా సరే, నేను ముందర కూడా అంటల్లా, నేను పయ్యావుల కేశవ్ వచ్చి అభ్యంతరం చెప్పినప్పుడు మీరెందుకు మాట్లాడలేదు అని నేను అంటల్లా. కేంద్ర ఎన్నికల సంఘం ఒక 2 సిఇఓల్ని, ఒక 5 ఎంప్లాయీస్ని సస్పెండ్ చేసిన తర్వాత అయినా సరే బయటికి వచ్చి
తప్పయ్యా, ఇట్లా చేయటం కరెక్ట్ కాదు, దొంగ ఓట్లను చేర్పించడం ఏంటి అని అన్నారా? అలా ఎవరైనా ప్రశ్నించారా? మాట్లాడలే. ఎవరైనా నోరు గొంతు విప్పి మాట్లాడాలి అంటే భయపడి చచ్చారు కదా. అప్పటికి ఇంకా కూటమి కూడా ఏర్పడలే. ఏది జరగలేదు. జగన్మోహన్ రెడ్డి అంటే భయపడి వణికి చచ్చిపోయారు ఈ మేధావులందరూ కూడా. ఆ రోజు మాట్లాడాలి కదా. ఇంకొక పాయింట్, ఇట్లా ఎందుకు జరిగింది, ఎందుకు జరుగుతుంది అంటే ఇప్పుడే కాదు ఎప్పుడైనా ఇదే ఎందుకు జరుగుతుంది, ఇదే విధంగా ఎందుకు జరుగుతుందో చెప్పమంటారా రామబ్రహ్మం గారు? చెప్పండి సార్. కేంద్ర ఎన్నికల సంఘానికి ప్రత్యేకమైన యంత్రాంగం ఉండదు. కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం మీద ఆధారపడి పని చెయ్యాలి. మేధావులారా రండి, ఇది అసలు సమస్య ఇది. కేంద్ర ఎన్నికల సంఘానికి ప్రత్యేకంగా యంత్రాంగం ఉండదు. రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం మీద ఆధారపడి పని చేయాలి. రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న అధికారులు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రికి తాబేదారులైతే నువ్వు నేను ఎంత మొత్తుకున్నా ఏమీ కాదు. కేంద్ర ఎన్నికల సంఘానికి పంపిస్తే మీకు ఎన్ని ఇన్సిడెంట్ చెప్పమంటారు? ఆ రోజు అపోజిషన్లో ఉన్న తెలుగుదేశం పార్టీ అభ్యంతరాలు పంపిస్తే కేంద్ర ఎన్నికల సంఘానికి నేరుగా తీసుకెళ్ళి చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తి కూడా నేరుగా వెళ్ళి సబ్మిట్ చేస్తే కేంద్ర ఎన్నికల సంఘం ఆ కంప్లైంట్ని డిస్ట్రిక్ట్ రిటర్నింగ్ ఆఫీసర్ ఉంటాడు కదా, అతనికి పంపిస్తే ఇతను ఇవన్నీ ఏమీ లేవు, ఇవన్నీ తప్పులు, ఈ ఆరోపణలు కరెక్ట్ కాదని రాసి ఇచ్చాడు. కేంద్ర ఎన్నికల సంఘం ఆ కంప్లైంట్ని డ్రాప్ చేసింది. తెలుసా పరకాల ప్రభాకర్ గారు మీకు ఈ విషయం? తెలియకపోతే తెలుసుకోండి. తెలుసు అంటే ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు అని నాబోటి జర్నలిస్టులు మిమ్మల్ని ప్రశ్నించాల్సిన అగత్యం ఏర్పడుతుంది. ఆ రోజు నుంచి అక్రమాలు చేసుకుంటూ ఎన్నికలు ఒకే డోర్ నెంబర్ 0 డోర్ నెంబర్ మీద వేలకి వేల ఓట్లు చేర్పిస్తూ ఉంటే మరి మీరేం చేశారు సత్యమూర్తి గారు అని మీరు అడగచ్చు. నేను ప్రొటెస్ట్ రైజ్ చేశా, మీలాంటి ఛానల్స్కి చెప్పా. నేను చెప్పా విత్ ఆధారాలు. ఇదిగో ఇట్లా ఉంది. గుంటూరు బ్రాడీపేటలో ఎవడో పిచ్చోడు పిచ్చారెడ్డో ఎవడో ఉన్నాడు. వాడి పేరు రాసి పేరు రాసి సంతకం కూడా లేకుండా, ఫోన్ నెంబర్ లేకుండా, అడ్రస్ లేకుండా నీకు ఫామ్ సబ్మిట్ చేస్తే అక్కడ మొత్తం 64 ఓట్లు తీసేశారు. ఎట్లా తీసేస్తావు? వాడు ఎవడో తెలియదు, వాడు ఎందుకు అభ్యంతరం చెప్పాడో తెలియదు, ఓట్లు తీసేసావు. వాళ్ళు మళ్ళీ వచ్చి మేము బతికున్నాము, మేము ఓటర్లము, ఇదిగో మా ఐడి, మా కరెంటు బిల్లు ఇది, మా నివాసం ఇది, మా ఆధార్ ఇది అని చెప్పి వాళ్ళు బతిలాడుకుంటే ఆ తర్వాత ఎప్పుడో వాళ్ళని ఓటర్లుగా చేర్చారు. మనము మేధావులుగా మనం అభ్యంతరం చెప్పాల్సింది ఆ సమయంలో. ఆ సమయం కూడా చెప్పొచ్చు. తర్వాత ఎలక్షన్ అయిపోయి ప్రభుత్వం ఏర్పడి 20 నెలల తర్వాత ఎందుకు వెంటనే చేయొచ్చు కదా ఇదే ప్రయత్నం. ఇంకొక పెద్ద పాయింట్ చెప్తా మీకు రామబ్రహ్మం గారు. ఇదంతా తప్పులు తడగ కదా, తప్పులు తడగ కదా, పర్సంటేజీలు అన్ని బంగిల్ చేశారు కదా, ఒక 54 లక్షల ఓట్లు క్రమంగా వేసేశారు కదా. కోర్టు కేసులు ఎన్ని ఫైల్ అయినాయండి? ఏమైనట్లేవండి. కోర్టు కేసులు కనీసం నగరంలో ఓడిపోయిన రోజా ఫైల్ చేసిందా? ఎక్కడ ఏం జరగలే. గుడివాడలో ఓడిపోయిన కొడాలి నాని ఫైల్ చేశాడా? ఎందుకు చేయలే? నరసరావుపేట పార్లమెంటు నియోజకవర్గంలో పోటీ చేసిన అనిల్ కుమార్ యాదవ్ పోలీసులు ఇక్కడ మొత్తం అప్పటికి వాళ్ళ గవర్నమెంటే ఉంది, పోలీసులు ప్రత్యర్థి పార్టీ తోటి కుమ్మక్కైపోయారు అని మీడియా ముందరొచ్చి మొత్తం రకరకాలుగా చెప్పాడు. కోర్టు కేసు వేసాడా రామబ్రహ్మం గారు? ఎందుకు వేయలేదండి? అక్కడ ఏ తప్పు జరగలేదని వాళ్ళకి తెలుసు కాబట్టి వేయలేడు. ఎన్ని కోర్టు కేసులు ఫైల్ అయినాయి? 0. ఇదివరకు బ్యాలెట్ పేపర్ వాడినప్పుడు ఎన్ని డిస్ప్యూట్స్ రైజ్ అయ్యేవి? కాన్స్టిట్యున్సీకి 4-5 మినిమం వచ్చాయి. ఇప్పుడు ఎందుకు డిస్ప్యూట్స్ రైజ్ కావట్లేదు? పరకాల ప్రభాకర్ లాంటి మేధావులు ఈ పాయింట్ ఆలోచించాలి. నేను అనేది ఏంటంటే మేధావులు ఆలోచించాల్సిన పాయింట్లు సపరేట్గా ఉంటాయి. ఈ ఎలక్షన్ డిస్ప్యూట్ కేసులు పెరిగినాయా తగ్గినాయా? తగ్గినాయి, చక్కగా జరుగుతుంది పోలింగ్, ఈవీ సిస్టమ్ బాగుందని చెప్పి వాళ్ళకి కూడా తెలుసు. కాకపోతే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కష్టాల్లో ఉన్నాడు కాబట్టి వచ్చి ఏదో రకంగా కెలికి ప్రజలు డైవర్ట్ చేయాలి, టార్గెట్ అది వాళ్ళకి. ఇది మేధావులు, సొసైటీలో మేధావులు అన్నవాళ్ళు ఇట్లా ఈ డైరెక్షన్లో ఆలోచించాలి. అంతే తప్ప నీకు పర్సంటేజ్ పెరిగింది తగ్గింది. నీకు కంప్యూటర్లు ఉన్న ఈ యుగంలో, స్పీడ్ యుగంలో
పర్సంటేజీలు ఎట్లా మారతాయి అని ఈ మేధావులందరూ అడుగుతూ ఉన్నారు. పర్సంటేజీలు ఎట్లా మారతాయో చెప్పమంటారా? పర్సంటేజీలు ఎట్లా మారతాయి అంటే మీకు సమాచారం మీకు క్షేత్రస్థాయి నుంచి రావాలి. గంటకి ఎన్ని పోలు, ఫస్ట్ అవర్లో ఎన్ని అయినాయి, సెకండ్ అవర్లో ఈ రకరకాలు ఉంటాయి. మధ్యాహ్నం లంచ్ అవర్ వరకు ఎన్ని పోలే, ఇవన్నీ ఎప్పటికప్పుడు ఫిగర్లు ఇస్తుంటారు. ఎవరిస్తారు? పోలింగ్ బూత్లో ఉన్న రిటర్నింగ్ ఆఫీసరు పైకి పంపిస్తే ఆ పైన అక్కడ కలెక్టరేట్లో మొత్తం అవన్నీ కూడా ఇది చేసి వాళ్ళు అఫీషియల్గా రిలీజ్ చేస్తారు, కేంద్ర ఎన్నికల సంఘానికి పంపిస్తారు. ఎంత హ్యూమన్ చైన్ ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నది, ఎంత హ్యూమన్ చైన్ ఇన్వాల్వ్ అయి ఉన్నదా. అందరూ కూడా నాలాగా మీలాగా మేధావులు అయితే కాదు కదా. వాళ్ళు రకరకాల ఇది ఉంటుంది, ఫిగర్ టైప్ కొట్టేటప్పుడు ఫిగర్ ఎనీథింగ్ మే హ్యాపెన్. హ్యూమన్ ఎర్రర్కి మనం కారణం చెప్పలేం. నీకు ఇంత డేటా పూల్ చేసి దాన్ని సింక్రనైజ్ చేసి దాన్ని ఇదేమన్నా 1 గంట ప్రాసెస్ కాదు కదా. మొత్తం పోలింగ్ అయిన తర్వాత, కంప్లీట్గా పోలింగ్ అయిన తర్వాత ఈ పనులన్నీ చేయాల్సి ఉంటుంది. మొత్తం 5 గంటల లోపల ఆ ప్రెమిసిస్ లోపలికి వచ్చిన 5 గంటలు దాటంగానే వచ్చిన వాళ్ళందరినీ లోపలికి తీసుకొచ్చి వాళ్ళందరికీ RO టోకెన్ ఇవ్వాలి. అది కూడా ఆయనే స్వయంగా ఇవ్వాలి. ఆయన నెంబర్ వేసి స్లిప్ మీద రాసి ఆయన స్టాంప్ వేసి 1, 2, 3 అని ఇచ్చుకుంటూ పోవాలి. ఎవరికి ఇవ్వాలి? క్యూ లైన్లో చివర ఉన్నవాడి నుంచి మొదలుపెట్టి, ఎందుకంటే అప్పటి వరకు వేస్తూ ఉంటారు కదా, వీళ్ళకి ఇవ్వాలి. ముందరే ఇక్కడే ఇచ్చాడు అనుకో, లెక్క తేడా వస్తుంది కదా. అందుకని చివరి నుంచి 1 నుంచి మొదలుపెట్టి ఇచ్చుకుంటూ రావాలి. గేట్లు లాక్ చేసినాక మొదలు పెడతాడు సిస్టమ్. గేట్లు లాక్ చేసి పోలీసుల్ని కాపలా పెట్టిన తర్వాత ఈ ప్రాసెస్ మొదలు పెట్టాలి. అర్ధరాత్రి దాకా పోలింగ్ ఎందుకైంది ప్రాసెస్ జరిగినప్పుడు కూడా ఏజెంట్లు ఉంటారు. మళ్ళీ అక్కడే నీ ఏజెంట్లు అడుగుతాడు, RO అడుగుతాడు, ఇంకా పోలింగ్ కంటిన్యూ అయ్యేలాగా ఉంది, మీరు రిలీవర్ని పిలుచుకోవాలంటే పిలుచుకోండి అంటే వాళ్ళు వెళ్ళేవాళ్ళు మా రిలీవర్ వస్తాడు సార్ అని చెప్పి పిలిచి పెట్టుకొని వాళ్ళు వెళ్ళిపోతారు. రిలీవర్ లేడండి, నాకు ఆకలి అవుతుంది, నేను వెళ్ళిపోతాను, ఇంకా ROను నేను కూర్చొని చేస్తామా? అందుకని ఇవన్నీ అయిన తర్వాత, పోలింగ్ అంతా అయిన తర్వాత ఫిగర్ మారటం అనేది సహజం. దాని మీద నీకు అనుమానం రావటం కూడా సహజమే. ఎందుకింత పెరిగింది అని ప్రశ్నించటం కూడా సహజమే. కానీ ఆ విషయాల్ని మనం మాట్లాడకూడదు. రాజకీయ నాయకులు మాట్లాడితే వీడు ఓడిపోయాడు కాబట్టి కసితోటి ఆ మాట మాడుతున్నాడా అని ఊరుకుంటారు. మనం మేధావులుగా ప్రాసెస్ అంతా, ప్రక్రియ అంతా మనం తెలుసుకున్న వ్యక్తులుగా మనం ఆ కామెంట్ చేయకూడదు. నా రిక్వెస్ట్ అది. ఫిగర్ మారింది, నీకు లోక్సభ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి, రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు 5 రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి, లోక్సభ ఎన్నికలు జరుగుతున్నాయి, కంప్లైంట్లు వస్తున్నాయి, మొత్తం అన్ని రకరకాలు. అక్కడ ఎంత రంగం ఉంటుంది? కేంద్ర ఎన్నికల సంఘంలో ఎంతమంది ఉంటారు ఇవన్నీ మానిటర్ చేయడానికి? నీ కంప్లైంట్లు వస్తే పరిష్కరించడానికి వాళ్ళకి ఎంత టైం పడుతున్నది? వాళ్ళు కూడా శక్తికి మించి రికార్డు టైంలో వాళ్ళ డెసిషన్ ని వాళ్ళు చెప్తూ ఉన్నారు. We must appreciate them. ఇంకొకటి ఏంటి, ప్రత్యర్థి పార్టీ అయితే వాడు ఎన్నికల వైలేషన్ చేస్తే ఎన్నికల కమిషన్ చూస్తూ ఊరుకుంది. ఎన్నికల కమిషనర్కి అమిత్ షా ఫోన్ చేశాడు, మోడీ ఫోన్ చేశాడని చెప్తారు. ఆ టైంలో అమిత్ షాలు, మోడీలు వాళ్ళందరూ వాళ్ళ ఎన్నికల్లో వాళ్ళు గెలుస్తాం ఓడుతాం అని వాళ్ళు తిరుగుతూ ఉంటారు. నీకు ఫోన్ చేసి వీడిని ఆపండి, వాడిని ఆపండి, వీడిని ఆపండి, ఇవన్నీ ప్రాక్టికల్గా సాధ్యమవుతాయా? నువ్వు ఆపమని చెప్పావు, నేను ఇంకొక పాయింట్, ఒక స్టెప్ ముందరే చెప్తా. నువ్వు ఆపమని చెప్పావు, ఆపాల్సినోడు కలెక్టర్ కదా, వాడు రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉంటాడు కదా, అప్పుడేం చేయాలి? అబ్జర్వర్లను పంపిస్తారు కదా, ఎక్స్పెండిచర్ అబ్జర్వర్లను పంపిస్తారు, నీకు మొత్తం పోలింగ్ అబ్జర్వర్లను పంపిస్తారు, పోలీస్ అబ్జర్వర్లను పంపిస్తారు. ఇంకేం చేయాలి? ఇంతమంది ఈ అబ్జర్వర్లందరి కరప్ట్ అండి. నువ్వు వెళ్ళి చూసిరాపో. దానికి విజిల్ వాళ్ళు ఉన్నారు, అట్లా చూసొచ్చే వాళ్ళు సంస్థలు కూడా ఉన్నాయి. ఎవడైనా నామినేషన్ ఫైల్ చేయగానే వాడి ఆస్తుల చిట్టా తీసి ఇంతమంది కోటీశ్వరులు ఉన్నారని చెప్తున్నారు కదా. అబ్జర్వర్లు ఉంటారు, మీడియా ఫోకస్ ఉంటుంది, రకరకాల ఇన్వెస్టిగేషన్ ఉంటుంది, ఇన్ని రకాల చెక్స్ బ్యాలెన్సెస్. ఇంకొక విషయం చెప్పి నేను మీ దగ్గర సెలవు తీసుకుంటా. ఇంకొకటి ఏంటి అంటే, ఇతర దేశాల నుంచి కొంతమంది జర్నలిస్టులు వస్తారు. కొంత ప్రభుత్వము, ఎలక్షన్ కమిషన్ కూడా వాళ్ళని ఇన్వైట్ చేస్తుంది, కమ్ అండ్ సీ అవర్ ఎలక్షన్ ప్రాసెస్ అని. అట్లా ఎందుకు చేస్తారు? ఇతర దేశాల జర్నలిస్టులు కూడా, అంటే అఫ్ కోర్స్ పాకిస్తాన్ వాడిని ఎందుకు పిలుస్తారు? మన ఫ్రెండ్లీ కంట్రీ వాడినే పిలుస్తారు. వాళ్ళకు కూడా తీసుకొచ్చి చూపిస్తారు ఈ ప్రాసెస్ ఇది అని. ఇటువంటివన్నీ జరిగిన తర్వాత కూడా ఎవడు కేసు వేయకుండా మనమే కేసుని రేకెత్తిద్దాము, మనం ఏదో ఒక విధంగా కంప్లైంట్లు ఫైల్ చేయిద్దాము, ఈ వ్యవస్థ మీద నమ్మకం కోల్పోయేలాగా
ప్రజల్ని రెచ్చగొడదాము అనుకుంటే మీకు ఒక నమస్కారం. పరకాల ప్రభాకర్ గారు వైర్కి రాసిన వ్యాసం మీద, పోలింగ్ సిస్టమ్ మీద, ఈవీఎంల మీద అద్భుతంగా విశ్లేషించిన సత్యమూర్తి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.